machine learning. What is machine learning? Machine learning is nothing but a based on past data predict future outcome. ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే దాని పాస్ డేటా ఏముంది ఆ పాస్ డేటా యూజ్ చేసి ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయాలి దాన్నే మనం మిషన్ లెర్నింగ్ అంటాం. మిషన్ లెర్నింగ్ క్లాసిఫై ఇంటూ 3 టైప్స్. సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్, reinforced supervised learning. Three types of supervised learning. What is supervised learning? Supervised learning అనేది label data యూజ్ చేసి ప్రిడిక్ట్ చేయాలి. అంటే label data అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ బాస్కెట్ తీసుకుంటే దాంట్లో సమ్ టైప్స్ ఫ్రూట్స్ ఉంటాయి. ప్రతి ఫ్రూట్కి లేబుల్ ఉంటుంది. దిస్ ఇస్ యాపిల్, దిస్ ఇస్ వాటర్ మెలన్. మనం బేస్ ఇన్పుట్ బేసిస్ మన యాపిల్ని మనకి అవుట్పుట్ మనకి మిషన్ లెర్నింగ్ పాస్ డేటాలో యాపిల్ చూసి మనకి యాపిల్స్ అనేది మిక్స్ అనేది ఇస్తుంది. ఇది మనం సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటాం. అంటే డేటా ఉంటుంది, ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ డేటాకి లేబుల్ ఉంటుంది. లేబుల్ బేసిస్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ లేబుల్ డేటా. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే లేబుల్ లేని డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ బట్ మిషన్ లెర్నింగ్కి ఇది యాపిల్ అని తెలియదు. మన ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుంది? దిస్ ఇస్ యాపిల్, దిస్ ఇస్ వాటర్ మెలన్. ఇలా గ్రూప్స్ ఇస్తారు. గ్రూప్ క్లియర్ అంటే గ్రూప్స్ అది బట్టి క్లస్టర్స్. మన క్లస్టర్స్ని మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఫీడ్బ్యాక్ బేసిస్కి వర్క్ అవుతుంది. ఎగ్జామ్ సెల్ఫ్ డ్రైవింగ్ క్లాస్ అనేది ఆల్గరిథమ్స్ ఇచ్చేది. బట్ ఫీడ్బ్యాక్ ఒక ఎగ్జామ్లో ఒక డ్రైవింగ్ చేస్తారు. ఆ ఫీడ్బ్యాక్ సూచిస్తున్న ఫీడ్బ్యాక్ ద్వారా రన్ అవుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఏంటంటే అర్థమైతే జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ డ్రాబ్యాక్ ఎంకరేజ్ చేస్తుంది. దాన్ని మనం రీఇన్ఫోర్స్ సూపర్వైజ్డ్. మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లోని టూ టైప్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ and regression. These are two types of the supervised learning. Classification think about is a classification and categorical value తీసుకుంటారు. categorical value లో think about true or false, yes or no. ఈ type of diagram categorical value. Regression is based on continuous value. Continuous value. For example, gold price prediction. Gold price prediction అంటే every day gold price 102 rupees పెరుగుతూ ఉంటుంది. దాన్ని కంటిన్యూస్ వెళ్తున్నప్పుడు కంటిన్యూస్ మోడల్ అనుకో. అది రెగ్యులేషన్ వస్తుంది. సేమ్ అన్సూపర్వైజ్డ్ అనేది టూ టైప్స్. అసోసియేషన్, క్లస్టర్. అసోసియేషన్ క్లస్టర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే క్లస్టర్ ఇస్తుంది బట్టి గ్రూప్స్ డేటా గ్రూప్స్ చేస్తారు. గ్రూప్స్ మనకి అవుట్పుట్ ఇస్తారు. దాన్ని మనం క్లస్టర్ రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్లో ఎటువంటి అర్థం ఉంటుంది. మళ్ళీ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో క్లాస్ మీద రిగ్రెషన్లో మళ్ళీ మనకి ఎస్విఎం, లీనియర్ రిగ్రెషన్, కేఎన్ఎన్ అలగర్థమ్స్ ఉంటాయి. ఈ అలగర్థమ్స్ యూజ్ చేసుకునే మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు. ఇది మిషన్ లెర్నింగ్ ఒక ఇంట్రడక్షన్. మిషన్ లెర్నింగ్ అంటే సబ్జెక్ట్ ఏ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది. మిషన్ లెర్నింగ్ అంటే డీప్ లెర్నింగ్ ఉంటుంది. ఇది బేసిక్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్.